శ్రీమతి నమః. మొన్న విజయనగరంలో ముకుంద్ పండా గారి దేవాలయంలో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. కార్తీక మాసంలో శనివారం నాడు ఏకాదశి. ఆ రోజు ఎప్పుడూ రానంత జనం అక్కడికి వచ్చేసారు. కుమ్ములాట అయింది. అక్కడేమో 2 ద్వారాలు ఉంటే అప్పటి వరకు ద్వారం వేసేసి మరి ఆ ద్వారాన్ని తెరిచారట. ఈలోపే ఎక్కడ ఆలస్యం అయిపోతుందో అని తోసేసుకున్నారు. ఆ తోసేసుకోవడం వల్ల 9 మంది ప్రాణాలు పోయాయి. ఇలా ఏదైనా విశేషమైన రోజు వచ్చిందని అనుకోండి, దేవాలయానికి వెళ్ళాలి, వెళ్ళొద్దు అని నేను అనను, కానీ కొన్ని జాగ్రత్తలు పాటించండి. విశేషమైన రోజుల్లో వెళ్తే విశేషమైన ఫలితమే, కానీ దానికి తగ్గ జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి కదా. అక్కడ ఆ రోజు కూడా విజయనగరంలో దర్శనానికి వెళ్ళినప్పుడు చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు. పోనీ మనం దూరం వెళ్తున్నప్పుడు, దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు మంచినీళ్లు, పాలు అక్కడ దొరుకుతాయో దొరకవో మనకి తెలియదు కదా. తీసుకెళ్ళవలసిన బాధ్యత మనది. అంతే తప్ప దర్శనానికి అక్కడికి వెళ్తే కనీసం మంచినీళ్లు కూడా లేవు అని నింద మనం మోపకూడదు. తీసుకువెళ్ళవలసిన బాధ్యత మనది. జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనది. ఎవరు ఎన్ని జాగ్రత్తలు అక్కడ తీసుకున్నా, ఎంత కేర్ తీసుకున్నా మన సేఫ్టీ మనం చూసుకోవాలి కదా. ఆ చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా. అక్కడ తోపులాట వల్లే కదా అంతమంది ప్రాణాలు పోయాయి. అంతకు ముందు తిరుమలలో కూడా వైకుంఠ ఏకాదశి రోజున ఏదో ఆ ద్వారం తెరవబోయి ఈ ద్వారం తెరిచారో, లేదు అంటే ఇంకొంచెం ముందుగా తెరిచారో అంతే. ఆ టికెట్స్ కోసం ఒకేసారి ఆ గేట్లు ఓపెన్ చేస్తే ఇంకా తోపులాట తన్నేసుకుని మీదకి ఎక్కేసి మరీ వెళ్ళిపోయారు. మనం దేవుడి దర్శనానికి ఎందుకు వెళ్తున్నాం? భగవంతుడి అనుగ్రహం కోసమే కదా వెళ్తున్నాం. మరి అలాంటప్పుడు మనల్ని మనం నియంత్రించుకోలేక, మనల్ని మనం కట్టుబాటు చేసుకోలేక, మన మీద మనకి ఏమాత్రము నియంత్రణ లేకపోతే ఎలా చెప్పండి? అక్కడ వాడి కింద పడిపోతున్నా వాడిని తొక్కేసుకుని ముందుకు వెళ్తాం. వాడి మీద కాలేసి తొక్కేసి వాడు ఏమైపోయినా పర్లా, మనం ముందు వెళ్ళిపోవాలి, దర్శనం చేసేసుకోవాలి. అదా భగవంతుడు కోరేది? ఒకవేళ కింద ఎవరైనా పడిపోయాడు అని అనుకోండి, నువ్వు లేపి వాడిని కూర్చోపెడితే భగవంతుడు అనుగ్రహిస్తాడు. నువ్వేం చేశావు అనేది భగవంతుడికి తెలుస్తుంది కదా. నువ్వు ఆయన అర్చామూర్తి ఎదురుగుండా వెళ్ళి నమస్కారం చేసుకుంటేనే కాదు, ఇంకొకటికి సేవ చేసినా భగవంతుడు అనుగ్రహిస్తాడు. అలా అని నువ్వు దేవుణ్ణి దర్శించుకోవద్దని నేను చెప్పను. కానీ ఇక్కడ వీడికి కష్టం నష్టం కలిగినప్పుడు వీడిని ఇక్కడ తోసేసి మనమేమో వాడిని కింద పడేసి వాడి మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతే అది కరెక్టా? చాలా మంది చేసే పొరపాటు ఇదే. రేపు ముక్కోటి ఏకాదశి రోజున ఈ తప్పు మాత్రం దయచేసి చేయకండి. తోసేసుకుని కుమ్ములాట్లో పెట్టేసుకుని అరిచేసి తిట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాడికంట మనమే ముందు వెళ్ళిపోవాలి అని ఎప్పుడైతే ఒకళ్ళతో తోపులాట ప్రారంభమవుతుందో అది ఖచ్చితంగా ఒకళ్ళు తోస్తే ఇంకో 10 మంది వెనక నుంచి తోస్తారు. ఇలా ఎప్పుడైనా తోపులాట జరిగినా, ఎవరైనా సరే కాస్త ముందుకి నెట్టేస్తున్నా మీరు చెప్పండి, మీరు నోరు తెరిచి మాట్లాడండి. ఆగండి, ఎందుకు అంత తోసేస్తారు? దర్శించుకుంటాం కదా అందరం, కాస్త ఆలస్యం అయితే అవుతుంది ఒక అడుగు, ఏం పోయింది, ఏం నష్టం వచ్చింది అని నోరు తెరిచి మాట్లాడండి. మనలో మనమే అక్కడ ఏమీ చెప్పకుండా మనం కూడా తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే జరిగేది నష్టమే. ఏ భగవంతుడి అనుగ్రహం కోసం మనం వెళ్తున్నామో మనం చేసే తప్పులకి అంతకు మించి చెడ్డ ఫలితం మన ఖాతాలో పడిపోతుంది. అలాగే పిల్లల్ని తీసుకువెళ్తే మంచినీళ్ళ బాటిల్స్ అవి తీసుకుని వెళ్ళండి. విపరీతమైన రద్దీ ఉందని అనుకోండి, మీకు ఆ రద్దీని చూసి అమ్మో మనం దర్శనం చేసుకోలేము అని అనిపించిందని అనుకోండి, అక్కడి నుంచి నమస్కారం పెట్టండి. మనం భగవంతుడి ఆలయం వరకు వచ్చాము అంటే అది ఆయన పుణ్యమే. అయ్యో ఇంతవరకు వచ్చి నేను దర్శనం చేసుకోలేకపోయానే, ఇది ఏదైనా పాపమో అని అనుకోవద్దు. ఇంతవరకు మనం రాగలిగాము అంటే అది కూడా మనకి పుణ్యమే, అది కూడా మన ఖాతాలో పడినట్లే. అది ఎందుకు ఆలోచించట్లేదు మనం? ఆ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు? భగవంతుడి దర్శనం చేసుకోవడానికి ఎంత అయితే ఆరాటం ఉంటుందో ఇంద్రియాలను కూడా మనం నిగ్రహించుకోవాలి. ఈ ఏకాదశి రోజు భగవద్ దర్శనం చేసుకోవడం అంటే ఏంటి? పంచేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అలాగే మనస్సు, ఇవి నియంత్రణలో పెట్టుకోవాలి కదా. ఇవి కదా నియంత్రణలో పెట్టుకుని మనం భగవంతుడి దర్శనం చేసుకోవడం. అవన్నీ వదిలేసి తోసేసుకుంటే ఫలితం ఉండదు. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజున మీరు తోసేసి కుమ్ములాట్లు పెట్టేసుకుని నోటి నుంచి దుర్భాషలు మాట్లాడి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారని అనుకోండి, విశేషమైన రోజుల్లో ఏం చేసినా విశేషమైన ఫలితమే. అది మంచి చేసినా చెడు చేసినా. అది గుర్తుపెట్టుకోండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి మనకి కృష్ణ పరమాత్మే చెప్తారు.
వీలుంటే వెళ్ళిరండి, లేదు అంటే ఇంటి దగ్గర నుంచి నమస్కారం పెట్టుకోండి. ముందు రోజు దశమి రోజు కూడా ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే ఏంటి? ఆ రోజు మద్య మాంసాలు అవి తీసుకోకూడదు. ఈ మార్గశిర మాసం ధనుర్మాసం చేస్తున్న వాళ్ళు ఎవరు అవి తీసుకోరు అని అనుకోండి. కానీ ఈ ముక్కోటి ఏకాదశి చెయ్యాలి అని అనుకునే వాళ్ళు మాత్రము ఈ దశమి రోజు కూడా మీరు ఉపవాసం ఉండాలి. పొద్దున సాత్విక ఆహారం తీసుకుని రాత్రి పలహారం తీసుకుని ముక్కోటి ఏకాదశి రోజున ఏ ఆహారాన్ని తీసుకోకుండా కొంతమంది ఉంటారు. పళ్ళు ఫలాలు తీసుకుని కొంతమంది ఉంటారు. మేము ఉండలేము అని ఆహారాన్ని తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మీ శారీరక పరిస్థితిని బట్టి మీరు చేయండి. అలాగే ద్వాదశి రోజు కూడా పారణ చాలా తొందరగా చేసేయమంటారు. ఆ రోజు కూడా సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి, రాత్రేమో పలహారాన్ని తీసుకోవాలి. ద్వాదశి రోజున మీరు ఈ ద్వాదశ పారణ చేసేటప్పుడు మీరు స్వామివారికి ఏదైతే నివేదన చేస్తారో దానినే మీరు ప్రసాదంగా స్వీకరించి ఎవరైనా అతిథులకి కూడా మీరు సమర్పణ చేసి, సద్బ్రాహ్మణులకి స్వయం పాకాన్ని సమర్పణ చేసి, దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజుల్లో కూడా భగవద్ దర్శనానికి వెళ్ళండి. ఒకవేళ వీలు లేకపోతే ఇంట్లోనే ఈ 3 రోజుల్లోనూ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం 2 పూటలా చేయండి. మనం మన మనసుని నిర్మలంగా ఉంచుకోవటంతో పాటుగా ఒక 10 నిమిషాలు భగవంతుడి ముందు కూర్చుని భగవద్ ఆరాధన చేస్తే అంతకు మించి భగవంతుడు ఏం కోరుకోడు. నిష్కల్మషమైన మనస్సు ఉంటే సరిపోతుంది కదా, ఇంకా భగవంతుడు ఏమీ కోరుకోడు, మనం ఏం చెయ్యక్కర్లేదు అంటారు. నిజంగా ఆ స్థితి వస్తే ఏమీ చేయక్కర్లేదు. కానీ మనం మనుషులం, ప్రతిరోజు కోప తాపాలు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు నిష్కల్మషమైన మనసు మనకి ఎక్కడి నుంచి వస్తుంది? అలా ఉన్న వాళ్ళకి చెప్పట్లేదు, నా అలాంటి వాళ్ళకి ఈ నిష్కల్మషమైన మనస్సు అది ఉండదు కదా. కాబట్టి ప్రయత్నపూర్వకంగా నువ్వు ఆచారాలను పాటిస్తూ భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.